ప్రతిధ్వనికి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవాల్లో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఈసారి దీపావళికి జీఎస్టీపై డబల్ ధమాకా అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్ని గంటల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటనతో వచ్చింది. 7 ఏళ్ల తర్వాత జీఎస్టీలో కీలక మార్పులు చేయబోతున్నట్టు తెలిపింది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి స్లాబ్లను 4 స్లాబ్లను 2గా కుదించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. అంటే ఇక కేవలం 5%, 18% ఉంటాయి. అంటే 12% పరిధిలో ఉన్నటువంటి దాదాపు 99 సేవల్ని, పన్నుల్ని 5%లోకి తీసుకురాబోతున్నారు. ఈ మార్పుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏ రంగాలపైన ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఒరిగే లాభం ఏంటి, మొత్తం మీద దీనికి ఉన్నటువంటి దేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో జరగబోయే మార్పులేంటి, ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సాయి ప్రసాద్ గారు, రిటైర్డ్ IAS అధికారి, అదేవిధంగా పరోక్ష పన్నుల ఆడిట్ విభాగంలో విశ్రాంత డైరెక్టర్గా కూడా చేశారు. అదేవిధంగా K. హనుమాన్లు గారు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్. అదేవిధంగా D. వెంకటేశ్వరరావు గారు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్. సార్, సాయి ప్రసాద్ గారు, ప్రధాని కీలక ప్రకటన చేశారు, మీకు అందరికీ తెలుసు. ఆ దీపావళికి డబల్ ధమాకా అన్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కీలక మార్పులు చేయబోతున్నట్టుగా, 2 స్లాబులే ఉంచబోతున్నట్టుగా కూడా ఒక సంకేతాలు, ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ ప్రకటన యొక్క ప్రాధాన్యం ఏంటి, దీని నేపథ్యాన్ని ఎలా చూడొచ్చు? జిఎస్టీ అమలు జరిపిన తర్వాత గత 7 సంవత్సరాలు దాటిన తర్వాత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ స్లాబుల పైన కొంత చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా జిఎస్టీ 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిఎస్టీ స్లాబ్ స్ట్రక్చర్లో కొన్ని మార్పులు వస్తాయి అనేటువంటి చర్చ గత ఒక 10-15 రోజులుగా ఫైనాన్షియల్ సెక్టర్స్లో చాలా విపరీతంగా జరుగుతోందండి. నిన్న ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రకటన ద్వారా మనకి ఇప్పుడు జరగబోతున్నటువంటి సంస్కరణలు ఏవైతే జిఎస్టీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సంస్కరణలు ఇవి అతి వేగంగా అమలు జరగబోతున్నాయనే విషయాన్ని మనకి తేటతెల్లమైంది. ఇక్కడ ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి అంశాలని ఈ జిఎస్టీ రిఫార్మ్, ఈ సంస్కరణల ద్వారా కొన్ని తీసుకొస్తున్నారు. దీని ద్వారా 4 ప్రయోజనాలని పొందేటువంటి అవకాశం ఉన్నది. మొదటి ప్రయోజనం రెవెన్యూ స్టెబిలిటీ అనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయము స్టేబుల్గా ఉండాలి. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2017 జూలైలో మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా జిఎస్టీలో మధ్యలో కోవిడ్ సమయాన్ని వదిలిపెట్టేస్తే జిఎస్టీ ఇన్కంలో మనకి స్టడీ గ్రోత్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గత సంవత్సరం 22 లక్షల పైన కోట్ల రూపాయలు మనకి జిఎస్టీ ఆదాయం వచ్చింది. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు జిఎస్టీ సెస్కి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ డెడ్ లైన్ పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడానికి కొంత వెసులుబాటు వచ్చింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటూ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మార్పులను చేస్తూ అలాగే ప్రభుత్వాల యొక్క ఆదాయం తగ్గకుండా చూడటం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, జిఎస్టీ స్లాబుల్లో 4 రకాల కంటే ఎక్కువ స్లాబులు ఉండటం వల్ల గత కొంతకాలంగా జిఎస్టీలో కొంత లిటిగేషన్ పెరుగుతూ వచ్చింది. ఈ లిటిగేషన్ని బాగా తగ్గించాలి. ముఖ్యంగా క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి లిటిగేషన్లు ఏవైతే ఉన్నాయో అనంటే ఏ వస్తువులు ఏ పరిధిలోకి వస్తాయి, దాన్ని ఆ వస్తువు యొక్క రేట్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద గత కొంతకాలంగా కొంత లిటిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ లిటిగేషన్లు చాలా తగ్గించాలి అన్నటువంటి ప్రయోజనాన్ని ఈ జిఎస్టీ సంస్కరణల ద్వారా ఆశిస్తున్నారు. మూడవ ప్రయోజనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ కంప్లైన్స్. అంటే వ్యాపారం చేయటంలో సరళంగా ఉండాలి. 2, ఈ జిఎస్టీ పన్నుల యొక్క చట్టాన్ని వాళ్ళు అమలు జరపడంలో ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఇది సరళంగా ఉండాలి అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్. ఇది మూడవ ఆబ్జెక్టివ్. 4వ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనంటే ఇన్పుట్స్ మీద అనంటే ఏదైతే వస్తువులను తయారు చేయడానికి అన్ని ప్రోడక్ట్స్లో కాదు కానీ కొన్ని ప్రోడక్ట్స్లో ఎట్లా ఉందనంటే ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది. ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనంటే వాటి ఇన్పుట్స్ మీద ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది,
అవుట్పుట్ మీద ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. అనంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ముడి సరుకుల మీద ఉన్నటువంటి పన్ను 18 నుంచి 28% కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ ప్రోడక్ట్ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ మీద 12% ఉందనుకోండి, అతనికి ఇన్పుట్స్ మీదనేమో ట్యాక్స్ ఎక్కువ, అవుట్పుట్ మీదనేమో ట్యాక్స్ తక్కువ. కాబట్టి అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడు కూడా మిగిలిపోతూ ఉంటుంది. ఇట్లా మిగిలిపోయినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రీఫండ్ తీసుకోవటంలో కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటి అనామలీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఈ అనామలీస్ అన్నిటిని కూడా తొలగించాలి అనేటువంటి ఇదొక ప్రయోజనం. ఈ 4 ప్రయోజనాలను పొందటానికి ఈ జిఎస్టి స్ట్రక్చర్ లో కొన్ని తీసుకొచ్చేటువంటి సంస్కరణలలో ఒకటి స్ట్రక్చర్లోనే, అంటే చట్టంలోనే కొంత సరళీకృతాన్ని తీసుకురావటం అన్నది ఒకటి. అంటే దాని ద్వారా అంటే ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లని 5% ఒకటి, తర్వాత 12% ఒకటి, ఈ 2% తీసుకొచ్చి ఇంకొకటి సిన్ గూడ్స్ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ సిన్ గూడ్స్ యొక్క రేట్ స్ట్రక్చర్ 40% దాకా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రెషర్ స్టోన్స్ మీద, గోల్డ్ మీద ఇప్పుడున్నటువంటి కన్సెషన్ రేట్ ఏదైతే ఉన్నదో అది అట్లాగే అంతకంటే తగ్గేటువంటి అవకాశం ఉన్నదండి. ఇలా కాకుండా దీంతో పాటు వారు వెంకటేశ్వరరావు గారు సార్ చెప్పినట్టుగా ఇవన్నీ మార్పులు జరగబోతున్నాయి. అయితే ఒకవేళ వచ్చే నెల ఈ ప్రతిపాదనని జిఎస్టీ మండలి ఆమోదించినట్లయితే ఇప్పుడున్న స్లాబ్లు అంటే 5, 12, 18, 28లో అసలు ప్రస్తుతం ఏ స్లాబ్లో ఏ వస్తువులు ఏ సేవలు ఉన్నాయి, ఒకవేళ సార్ అన్నట్టుగా కేంద్రం చెప్తున్నట్టుగా మార్పులు చేసినట్లయితే 2 స్లాబులు చేసినట్లయితే ఏవేవి ఎందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం బట్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కానీ ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటన గురించి చూస్తే 12% అనేది 91% ఆఫ్ గూడ్స్ ఇన్ 12%లో 99% 5%లోకి వెళ్తాయి, కొన్ని 18%లోకి వెళ్తాయి. అట్లానే 28%లో ఉన్నటువంటి గూడ్స్ 90% మీకు 18%లోకి వస్తాయి, కొన్ని 40%లోకి వస్తాయి. 40%లోకి వెళ్ళేవి ఓన్లీ టొబాకో ప్రోడక్ట్స్ మెయిన్ గా చెప్తున్నారు. తర్వాత మోస్ట్లీ లగ్జరీ కార్స్ అవి వెళ్తాయి అని అంటున్నారు. వెళ్ళినా కానీ ఇప్పుడు 12%, 5%కి వచ్చే వాటిలో ఎక్కువగా 99% ఉన్నాయి. కాబట్టి మనకి మామూలుగా జనరల్ గా కొన్ని మెడిసిన్స్, నోట్ బుక్స్, బైసికల్స్, టెక్స్టైల్స్ కొన్ని 1000 రూపీస్ అండ్ అబౌవ్, ఫుట్వేర్ 1000 రూపీస్ అండ్ అబౌవ్, ఇవన్నీ కూడాను 12%లో ఉన్నాయి. అవన్నీ 5%లోకి వెళ్తాయి అనమాట. సో దానివల్ల కొంత ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ ఉపయోగించాయి. ఇప్పుడు 5%లో ఉన్నాయి ఏంటంటే కామన్ మ్యాన్ లో కూడా లో ఇన్కమ్ గ్రూప్ ఉండే వాళ్ళు వాడేటటువంటి వస్తువుల మీద 5% వేస్తున్నారు. తర్వాత కామన్ పీపుల్ లో కొంచెం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాడే వాటిని 12%లో పెట్టారు. ఇవన్నీ క్లబ్ చేసేసి ఇప్పుడు అన్ని 5%లో పెడుతున్నారు. కాబట్టి కామన్ మ్యాన్ వాడే అన్ని గూడ్స్ కూడాను మీకు 5%లోకి వస్తాయి. దానివల్ల చాలా వరకు కామన్ మ్యాన్ కి ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళ పొదుపు పెరుగుతుంది అనమాట. బేసిక్ గా మనకి దేంట్లో వచ్చినాయి అంటే, మనకి ఇప్పుడు అమెరికాకి మనకి ట్యాక్స్ వార్ జరుగుతుంది. ట్యాక్స్ రేట్, మన ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం ఇవన్నీ కూడాను, దానికి మన ఎక్స్పోర్ట్స్ కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉంది. దెబ్బతినవు ఏదో కొంత డిప్లొమసీ ద్వారా కొంత ప్రయత్నాలు జరుగుతున్నా ఎంతో కొంత ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం జరుగుతుంది. దానికి విరుగుడుగా మనకి దేశీయ డిమాండ్, అంటే మన లోకల్ డిమాండ్ కూడా పెంచడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. లోకల్ డిమాండ్ పెరగాలంటే ట్యాక్స్ రేట్లు తగ్గితే లోకల్ డిమాండ్ పెరుగుతుంది అనేది ఒక ఆలోచన అనమాట. ఈ ట్యాక్స్ రేట్లు తగ్గించడం అది దృష్టిలో పెట్టుకొని కూడా చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ కి చేస్తున్నాయి. ఇప్పుడు 28 నుంచి 40% పోయినా కానీ అది పెద్దగా వచ్చేది పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 28%తో పాటు కాంపెన్సేషన్ సెస్ అని రకరకాల గూడ్స్ మీద రకరకాల, ఇప్పుడు టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో దగ్గర 60%, ఆ పైన
ఈ కాంపెన్సేషన్ సెస్ ఉంది. కాంపెన్సేషన్ సెస్ ఏంటంటే జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు స్టేట్స్ కి ఏదన్నా గనక ఆదాయంలో లోటు వస్తే ఈ కాంపెన్సేషన్ సెస్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్టేట్స్ కి ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క లోటుని తగ్గించడం అన్నమాట. ఈ కాంపెన్సేషన్ సెస్ 5 సంవత్సరాలు అన్నారు, అది 22లో అయిపోయింది. అయినా కానీ మన కోవిడ్ టైంలో కాంపెన్సేషన్ సెస్ పే చేయడానికి కొంత సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేసింది. అప్పులు తీర్చడానికి కాంపెన్సేషన్ సెస్ ని ఇంకా పెంచుకుంటూ వచ్చారు. ఇది 26కి అయిపోద్ది మార్చికి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన ప్రకారం రేపు దీపావళితోటి కాంపెన్సేషన్ సెస్ కూడా తీసేస్తారు. కాంపెన్సేషన్ తీసేసి ఆ మేరకి దాన్ని తీసుకెళ్లి 28% గూడ్స్ మీద కలిపితే అది రఫ్ గా 40% అవుతుంది. ఆ 40% కంటిన్యూ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఎఫెక్ట్, నెట్ ఎఫెక్ట్ 12%, 28% నుంచి 18%, 12.5 వచ్చే దాంట్లో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ వాడేయాలి. అది ఓకే హనుమాన్లు గారు, అంటే సార్ అన్నట్టుగా కామన్ మ్యాన్ కు ఉపయోగం అంటుందా అన్నారు. అంటే కామన్ మ్యాన్ కు డైరెక్ట్ గా ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, అంటే ఏ వస్తువులు పెరుగుతాయి, ఏ వస్తువులు తగ్గుతాయి అనే కోణంలో చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు ఊతం ఇవ్వడం, వినియోగాన్ని పెంచడం ఒక ప్రధాన లక్ష్యం అని చెప్తుంది. అయితే మొత్తం మీద కామన్ మ్యాన్ కు, సామాన్యుడికి వచ్చే డైరెక్ట్ ఉపయోగం ఏముంటుంది? ఇది మొత్తం పరోక్ష పన్నులండి. పరోక్ష పన్నులు అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది పన్ను చెల్లిస్తారు. అంటే ఏ వ్యక్తి అయినా కానీ తక్కువ విలువ గల వస్తువు కూడా తక్కువగా చెల్లిస్తారు, ఎక్కువగా విలువ వస్తువు ఉంటే ఎక్కువ పన్ను చెల్లిస్తారు. కాబట్టి ఎంత తక్కువగా ఈ పరోక్ష పన్నులు ఉంటే వినియోగదారుడికి అంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఎక్కువ మందికి పెంచాలి, ప్రభుత్వం వాళ్ళు చెల్లించే పన్నులు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆలోచన చేసుకురావడం జరిగింది, ఈ యొక్క ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మా భారతదేశంలో ఎగుమతుల్లో సర్వీస్ రంగం, సేవా రంగం అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఇండియాలో షేర్ ఆఫ్ జీడిపిలో కూడా సేవా రంగం ఎక్కువగా ఉంది. దాని మీద ట్యాక్స్ అయితే ఇప్పుడు రెంట్స్ కానీ, లేకపోతే లీజ్ కానీ, లేకపోతే సేవా రంగం ఏదైతే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో 18% సర్వీస్ ట్యాక్స్ ఉంది. దాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది అని నా ఉద్దేశం. ఆ 18% తగ్గించి 12 తీసుకొచ్చినా కానీ సేవా రంగంలో కూడా ఉన్న వాళ్ళకి మంచి ప్రయోజనం వస్తుంది. అదే వినియోగదారులకు, అంటే ఇప్పుడు మీరు లాడ్జ్ రెంట్ తీసుకున్నా కానీ, అద్దె చెల్లించినా కానీ, లేకపోతే కానీ మెకానిక్ సర్వీస్ తీసుకున్నా కానీ, ఏ సర్వీస్ తీసుకున్నా కానీ, కమర్షియల్ సర్వీస్ ఏది తీసుకున్నా కానీ దాని 18% జిఎస్టీ ఉంది. దాన్ని తగ్గించడం వల్ల వినియోగదారుడికి ఇప్పుడు ఇన్సూరెన్స్ చూస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ పైన 18% జిఎస్టీ ఉంది. అది తగ్గించమని నితిన్ గడ్కరీ లాంటి మంత్రి గారు కూడా అడిగారు. అంటే ఇలాంటి వాటి తగ్గిస్తే చాలా మంది ప్రయోజనం చేకూరే అవకాశం సేవా రంగం గురించి. అదే మాదిరిగా మనకు ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది పరోక్ష పన్ను కాబట్టి సాధ్యమైనంత తక్కువ బర్డెన్ ఉండాలి వినియోగదారుల పైన. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కడతారు కాబట్టి అది సమస్య లేదు. కానీ వినియోగదారులు అనేది తక్కువ బర్డెన్ ఉండాలి. కాబట్టి ఆ తక్కువ 2017 తీసుకొచ్చిన ట్యాక్స్ 8 సంవత్సరాల తర్వాత ఇది ఇంకెప్పుడో తీసుకురావాల్సిన మార్పు, ఇది ఇప్పుడు తీసుకొస్తున్న మార్పు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ అనుకున్న రెవెన్యూ కంటే ఎక్కువ వస్తుంది, కానీ రెవెన్యూ గురించి ఆలోచించకూడదు. ఇక్కడ ప్రజలకు ఎంత ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాలి, కానీ రెవెన్యూ గురించి ఆలోచించకూడదు. ఇంకోటి ఏంటంటే ఇంప్లిమెంటేషన్, దీన్ని ఒక చట్టాలు అమలు చేయడం అనేది ట్యాక్స్ ఎవేజన్ ఎంతగా తగ్గుతుంది, ఎంతగా ట్యాక్స్ ఎవేజన్ లేకుండా చేయడం అతి ముఖ్యం అన్నమాట. ట్యాక్స్ కట్టని వాళ్ళకి ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉండాలి, అప్పుడు ట్యాక్స్ ఎవేజన్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క జిఎస్టీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందరికీ షేర్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని రెగ్యులేటర్స్ షేర్ చేయడం వల్ల తప్పించుకునే అవకాశం చాలా తగ్గింది. కాబట్టి జిఎస్టీలో ఎవేజన్ తగ్గే అవకాశం ఉంది. దాని కొరకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. మనకు జిఎస్టీ రెవెన్యూ పెరిగాలని ఆలోచించకూడదు, జిఎస్టీ రెవెన్యూ తగ్గాలని ఆలోచించాలి. ఎందుకంటే మొత్తం భారతదేశంలో 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. అదే మాదిరిగా రేట్ రేషనలైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ రేట్ రేషనల్ కూడా తగ్గించడం అని 20% నుంచి ఇప్పుడు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ఏదైతుందో, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద 28% ట్యాక్స్ ఉందని. అదే మాదిరిగా కొన్ని తగ్గించారనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ మీద కూడా రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సాయి ప్రసాద్ గారు, అంటే ఈ స్లాబ్లను ఇప్పుడున్నటువంటి 4 స్లాబ్లను 2 స్లాబ్లను తగ్గించడం వల్ల వ్యవస్థాగతంగా జరిగే ప్రయోజనాలు ఏంటి సార్? అంటే పన్నుల వ్యవస్థలో ఉన్నటువంటి పారదర్శకత తీసుకురావడానికి, మరింత సరళీకృతం చేయడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి?
ఈ నెంబర్ ఆఫ్ స్లాబులు తగ్గించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మొదటి ప్రయోజనం, మనము డొమెస్టిక్ డిమాండ్ని పెంచగలుగుతాం. అంటే మీరు గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే మీరు చూస్తుంటారో, ఒకటి డైరెక్ట్ యాక్సెస్లో కూడా కొంత సరళీకృతం తీసుకొస్తున్నారు. మొన్న బడ్జెట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను బాగా తగ్గించారు. ఇప్పుడు జిఎస్టీలో 2 స్లాబులు తీసుకురావటం వల్ల ప్రజల దగ్గర డబ్బులు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే ప్రజలు వినియోగించడానికి కావలసినటువంటి వినియోగ వస్తువుల్ని, సేవల్ని కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేయగలుగుతారు. డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగాలి అంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే మళ్ళీ దాని ద్వారా ఎకానమీ గ్రోత్ అయ్యి దాని స్పైరలింగ్ ఇంపాక్ట్ తోటి మళ్ళీ ఒక రకంగా చూస్తే మనకి ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి. ఈ విధంగా మన ప్రస్తుతం ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో అది 6.5% యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది నేషన్ ఏదైతే ఉన్నదో అది వికసిత భారత్ ఉన్నటువంటి లక్ష్యాల మేరకి దీన్ని మరింత వేగంగా తీసుకుపోవాలి అంటే ఈ ట్యాక్స్ స్ట్రక్చర్స్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డొమెస్టిక్ డిమాండ్ని పెంచాలి. అదే ఈ విధంగా పెంచుతున్నారు. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్లో కొన్ని అనామలీస్ ఏవైతే ఉన్నాయో ఆ అనామలీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఒక 21% ఐటమ్స్ అంటే 21 టోటల్ మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒక 100గా భావించి 100% అనుకుంటే దాంట్లో 21% ఐటమ్స్ 5% ట్యాక్స్ రేట్స్లో ఉన్నాయండి. 19% ఐటమ్స్ 12% ట్యాక్స్ రేట్స్లో ఉన్నాయి. 44% ఐటమ్స్ 18% ట్యాక్స్ రేట్లో ఉన్నాయి. 3% ఐటమ్స్ 28% ట్యాక్స్ రేట్లో ఉన్నాయి. 17% ఐటమ్స్ వాటి మీద ట్యాక్స్ లేదు అసలు, అంటే జిఎస్టీ లేదనమాట. సో ఇన్ని స్లాబులు ఉండటం వల్ల ఇవి కాక మళ్ళీ మనకి ప్రెషస్ మెటల్స్ మీద, గోల్డ్, వీటి మీద ఇంకొక కన్సెషనల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉందండి. ఇట్లా ఇన్ని ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల చాలా కన్ఫ్యూజన్, కంప్లైన్స్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఒక స్మాల్ ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే ఏ ఒక్క ట్యాక్స్ పేయర్ని టర్న్ ఓవర్ ఉన్నటువంటి కొంచెం మినిమం టర్న్ ఓవర్ ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ని వాళ్ళని కనుక మీరు చూసినట్టయితే ముఖ్యంగా కొంచెం ఒక 10 to 15 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, ఇంకా అంతకంటే పెద్ద టర్న్ ఓవర్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ జిఎస్టీ రిటర్న్ 3B ఫైల్ చేయాలి అంటే ఆ జిఎస్టీ 3B ఫైల్ చేసేటప్పటికి ఎంతో వాళ్ళ ఒక 3-4 రోజుల నుంచి కసరత్తు చేయాల్సి వస్తుంది. అట్లాగే జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయడానికి చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ కంప్లైంట్స్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రేట్ స్ట్రక్చర్ని రేషనలైజ్ చేయటంతో పాటు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ పన్ను విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. జిఎస్టీ ఒరిజినల్గా ఎప్పుడైతే ఎన్విసేజ్ చేశారో ఆ ఎన్విసేజ్ చేసినప్పుడు ఆటో పాపులేటెడ్ జిఎస్టీ రిటర్న్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఆ ఆటో పాపులేటెడ్ జిఎస్టీ రిటర్న్స్ అన్నటువంటి దాన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో 2017లో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. జిఎస్టీఆర్ 3 అన్నది ఇంప్లిమెంట్ చేయకుండా ఆ రోజున కొంత దాన్ని ఆపి జిఎస్టీ 3B అన్నది జిఎస్టీఆర్ 3 బదులుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత జిఎస్టీఆర్ 2 ఏదైతే ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యి ఆటో రికన్సిలియేషన్ అయ్యి ఇవన్నీ అయ్యేటువంటివన్నీ కూడా ఈ ఆటోమేటిక్ ప్రాసెసెస్ అన్నీ కూడా చాలా లేకుండా జరిగినాయి. ఇప్పుడు ఈ పన్ను రేట్ల సరళీకృతం ద్వారా ఇవన్నీ కూడా సరళీకృతం అవుతాయి. కాబట్టి ఒకటి ఈ పన్ను ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ప్రయోజనం, 2 వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ పొందటానికి ప్రయోజనం, 3 ప్రజలకి దాంట్లో పన్ను తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇంకా కొన్ని ఎక్కువ వస్తువులు కొనుక్కోవడానికి ప్రయోజనం, 4 మొత్తం ఎకానమీకి కూడా ప్రయోజనం, ఎందుకంటే గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే వెంకటేశ్వరరావు గారు, అదే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ సార్ ఇంతకుముందు ఏమన్నారంటే 17% వస్తువులకు అంటే అసలు పన్ను లేదంటున్నారు, 0%. అయితే ఇప్పుడు 2 స్లాబులు పెట్టడం వల్ల 5%, 18% ఉంటాయి. ఈ 0% ఉన్నటువంటి వీటి సంగతి ఏంటి సార్, వీటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి 0% అంటే నిల్ గూడ్స్ అనమాట, నిల్ రేటెడ్ గూడ్స్. వాటిల్లో 2 రకాలు ఉంటాయి మనకి. ఒకటేమో 0 రేటెడ్
ట్యాక్స్ గూడ్స్ అంటారు, గూడ్స్ ఆర్ సర్వీసెస్. జీరో రేటెడ్ అంటే ఎక్స్పోర్ట్ చేయటం కానీ, లేకపోతే ఎస్సీజెడ్ యూనిట్స్ కి అమ్మిన వాటిని జీరో రేటెడ్ అంటారు. అంటే అవి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ బర్డెన్ ఏమీ లేకుండా ఎక్స్పోర్ట్ అయ్యేటట్టుగా చూడడానికి అప్పుడు దాకా ఆ గూడ్స్ సర్వీస్ మీద కట్టిన ట్యాక్స్ని రిఫండ్ ఇస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ జీరో రేటెడ్. అది ట్యాక్స్ పడుతూ వస్తాయి కానీ ఎక్స్పోర్ట్ టైంకి అవి జీరో రేట్ అయిపోతాయి అనమాట. ఇంకోటి నిల్ రేట్, ఇందాక మీరు చెప్పినట్టుగా ట్యాక్సే వేయరు అసలు వాటి మీద. ట్యాక్స్ వేయకపోవటం వల్ల వాటి వల్ల ఏంటంటే వాటి మీద కట్టినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోతాయి. ఆ ప్రైసెస్ ఏమి తగ్గవు కానీ ఆ చివరి స్టేజ్ లో ఏదైతే అమ్ముతారో జరుగుతుందో దాని మీద మాత్రం ట్యాక్స్ పడదు. అంతకుముందు దాకా వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ వాటి మీద ఏదైనా ట్యాక్స్ కట్టుంటే అవి దాని మీద ట్యాక్స్ బర్డెన్ ఫినిష్డ్ గూడ్స్ మీద ఉంటది. అది చాలా వరకు ఓన్లీ ఎట్ ది ఎండ్ పాయింట్. కానీ బేసిక్ ఏంటంటే నిల్ రేటెడ్ మీద ట్యాక్స్లు మనకు పెద్దగా ఏమి రావు. ఎందుకంటే అవన్నీ కూడా వెరీ వెరీ కామన్ మ్యాన్ వాడేటటువంటి వస్తువులు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మిల్క్, ఇట్లాంటివి అన్నమాట, ఎగ్స్, ఇవన్నీ కూడా. తర్వాత సిరియల్స్ రైస్ కానీ వీట్ కానీ, అంటే ప్యాక్ చేయకుండా లూజ్గా అమ్మినటువంటి సిరియల్స్ కానీ, ఇవన్నీ జీరో రేటెడ్ గూడ్స్. ఇప్పుడు సిరియల్స్ కానీ అవి పెంచడానికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ వీటి మీద ట్యాక్స్ పడుతుంది. అవన్నీ సిరియల్స్ ప్రైస్ లో కలిసిపోయి ఉంటాయి. సిరియల్స్ మనం చివరిలో అమ్మేటప్పుడు ట్యాక్స్ పడదు కానీ ఆ ట్యాక్స్ బర్డెన్ అంతా అక్కడ చివరి దాకా క్యారీ అవుతుంది. సో అది దానివల్ల మనకి ఆ ట్యాక్స్ ఫర్టిలైజర్స్ మీద వాటి మీద వచ్చిన ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతుంది. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే మనకి 5% గూడ్స్, ఇందాక మనం అనుకున్నట్టుగా కొంత ఏ పర్సంటేజ్లో 5% గూడ్స్ ఉన్నాయి, ఏ పర్సెంట్లో 12% గూడ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. మనకు మొత్తం 22 lakh crores వచ్చింది లాస్ట్ టైము 24-25లో. దాంట్లో మనకి 65% రెవెన్యూ 18% గూడ్స్ లో నుంచి వచ్చింది, 5% రెవెన్యూ 12% గూడ్స్ లో నుంచి వచ్చింది, 7% రెవెన్యూ 5% గూడ్స్ లో నుంచి వచ్చింది. అంటే మేజర్ ట్యాక్స్ మనకి 18% గూడ్స్ లో నుంచి వచ్చింది అనమాట. 65%. మనకి ఇప్పుడు మారుతున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి 18%, 12% అనేది 5కి వెళ్తాయి కదా. అది ఆ 5% యొక్క రెవెన్యూ ఏదైతే ఉందో అది మనకు కొంత ఎఫెక్ట్ అవుతుంది గవర్నమెంట్ కి. అది ఎంత అంటే రఫ్ గా మనకి 22 lakh crores లో ఇప్పుడు 12% గూడ్స్ కి ఒక 1.1 lakh crores 12% గూడ్స్ నుంచి వస్తుంది. దాంట్లో నుంచి ఒక 60 లక్షల కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రజలకు సేవ్ అవుతుంది. అట్లానే మనకి 28% గూడ్స్ మీద 11% ట్యాక్స్ వస్తుంది. అంటే 2 lakh crores రఫ్ గా వస్తుంది అనమాట. దాంట్లో నుంచి ఒక 18,000, అది 28 నుంచి 18కి వస్తుంది కాబట్టి అది ఒక 18,000 crores లాభం వస్తుంది. అయితే ఇవన్నీ కూడాను రెవెన్యూ న్యూట్రాలిటీ వస్తుంది ఇట్లా తగ్గించినా గానీ. ఎందుకు అనుకుంటామంటే మనం ఇందాక అనుకున్నట్టు కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచటము, తర్వాత స్ట్రక్చరల్ రిఫార్మ్స్ జిఎస్టీలో తేవటం, ఇవన్నీ ఐసోలేటెడ్ గా చేయరు. ట్యాక్స్ రేట్లు మార్చడం అనేది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తోటి పాటుగా చేస్తారు. ఇవన్నీ రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ లో కానీ తర్వాత కానీ తీసుకుంటారు. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చరు, తర్వాత ఈజ్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్, ప్రీ ఫిల్డ్ రిటర్న్స్ ఫైల్ చేయటము, ఇవన్నీ జరుగుతాయి. అట్లనే ఫ్యూర్ స్లాబ్స్ వల్ల మనకి క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ పోతాయి, సింప్లిఫైడ్ గా కంప్లైన్స్ ఉంటుంది. రెవెన్యూ కూడా ఈ ఇమీడియట్ గా తగ్గినా గానీ ఫ్యూచర్ లో ఈ రిఫార్మ్స్ వల్ల పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టెక్స్టైల్స్ ఉన్నాయి. టెక్స్టైల్స్ మనకి మేజర్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్, యుఎస్ కానీ అదర్ కానీ. ఇవి మనకు బంగ్లాదేశ్ నుంచి కానీ లేకపోతే ఇంకో అదర్ కంట్రీస్ నుంచి బాగా సివియర్ కాంపిటీషన్ ఉంది. టెక్స్టైల్స్ లో ఇప్పుడు ఎలా ఉందంటే రేట్ స్ట్రక్చర్స్, ఒకటి కాటన్ మీద 5%, కాటన్ యార్న్ మీద 12%, పాలియాస్టర్ యార్న్ మీద 18%, అట్లనే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ లో 1000 రూపీస్ పర్ రీటైల్ ప్రైస్ ఉన్నటువంటి టెక్స్టైల్స్ కి 12%, అబౌవ్ 12%, అబౌవ్ 1000 అయితే కింద అయితే 5%. అట్లా ఉన్నాయి అనమాట. సో ఫినిష్డ్ గూడ్స్ కి ఈ రా మెటీరియల్స్ కి రకరకాల రేట్లు, అంటే ఫినిష్డ్ గూడ్స్ ఏమో ప్రైస్ మీద చేస్తున్నారు, వీటి మీద చేస్తున్నారు. ఓకే, హనుమాన్లు గారు, అంటే ప్రస్తుతం ఈ కొత్తగా ప్రతిపాదనలలో
12% ఉన్న వాటిని దాదాపుగా 99% 5%లోకి మారుస్తారనేది కొంత ఆశాజనకంగా ఏదో సంతోషంగా ఊరించే విధంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మార్పులు చేర్పుల వల్ల ఒక వ్యక్తికి ఒక సగటున ఒక పర్సన్కి ఎంత లాభం ఉండే అవకాశం ఉంటుంది, లేక కుటుంబ పరంగా చూస్తే ఒక కుటుంబానికి ఎంత ఆదా అవుతుంది అంటారు సార్? సరే, ఈ ఆదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళు పెట్టే ఖర్చులపైన ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని ఖర్చులు మన టూత్ పేస్ట్ అనుకోండి, లేకపోతే రెగ్యులర్ వాడే సోప్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, ఏదైతే ఫర్నిచర్ కొంటామో ఇవన్నీ కూడా మెషినరీ ఐటమ్. దాని మీద ట్యాక్స్ రేటు ఇంతకుముందు 12% చెల్లించాలి, 5%కి వచ్చిందనుకోండి. ఒక 10,000 సంవత్సరానికి ఖర్చు పెట్టే అప్పుడు 1,200 చెల్లించే వాళ్ళు ఇప్పుడు 500 చెల్లిస్తారు. అంటే 700 మిగిలే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా వాళ్ళు చేసే ఖర్చులపైన మన ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఖర్చులు ట్యాక్స్ లేని ఐటమ్ ఉందనుకోండి దాంట్లో ఎఫెక్ట్ లేదు. అంటే ఇప్పుడు కూరగాయలు అనుకోండి, పాలు అనుకోండి, వాటి మీద ఎలాగో ట్యాక్స్ లేదు కదా, దాని మీద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఏవైతే మనము ట్యాక్స్ రేట్ హై రేట్ ఆఫ్ ట్యాక్స్ 18% వస్తువులు, 12% వస్తువులు ఏవైతే మనం ఉంటామో వాటిపైన చెల్లించే ట్యాక్స్ ఎక్కువగా సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులు కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా వాడుకునే వస్తువులు కానీ వాటిపైన ఉండే ట్యాక్స్ తగ్గుతుంది. కాబట్టి దానివల్ల ప్రతి కుటుంబానికి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అది పొదుపు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి అంటే జీఎస్టీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే క్లాసిఫికేషన్. ఈ ప్రోడక్ట్ 12%లకు వస్తుందా, 5%లకు వస్తుందా, 18%లకు వస్తుందా, 28%లకు వస్తుందా అనే విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల చాలా డిస్ప్యూట్స్ అయినాయి. ఆ డిస్ప్యూట్స్ అనే క్లారిటీ కావాలి. ఆ ప్రోడక్ట్స్లో కానీ వాటిలో రేట్ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే జనరల్గా జీఎస్టీలో మెయిన్ ఇష్యూ వచ్చేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద డిస్ప్యూట్ వస్తుంది. ఒక వ్యక్తి కొన్నతను అమ్మినతనికి డబ్బు చెల్లిస్తాడు. అమ్మినతను ఏం చేస్తానంటే అతను గవర్నమెంట్ చెల్లించకపోవడం వల్ల ఎవరైతే కొన్న అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. ఎందుకంటే ఇతను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో అతను చెల్లించలేదు, గవర్నమెంట్కు చెల్లించలేదు, డబ్బు కట్టలేదు, గవర్నమెంట్ అడిగే అవకాశం లేదు. చెల్లించిన అతను ఏమనుకుంటాడంటే నాకు రావాల్సింది నేను కట్టాను కాబట్టి నాకు రావాలనుకుంటాడు. కానీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అడిగే అవకాశం ఉండదు. ఇలాంటి డిస్ప్యూట్స్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దీని కొరకు ఎవరైతే సరుకులు ఉంటారో, ఎవరైతే పర్చేజర్ ఉంటారో వాళ్ళకు కూడా జీఎస్టీ కట్టే అవకాశం ఇవ్వండి. అది ఆటోమేటిక్ ఇన్పుట్ ట్యాక్స్ వీళ్ళు కడతారు కాబట్టి క్రియేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చేయాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే ట్యాక్స్ ఎవేజన్ తగ్గించాలి. చాలా మంది ఇప్పుడు మనము ఎన్నో హోటల్స్కి వెళ్తుంటాము, రెస్టారెంట్కి వెళ్తుంటాము, షాప్లోకి వెళ్తుంటాము, మనం ఎన్నో కడుతుంటాం ట్యాక్స్. ఆ ట్యాక్స్ జీఎస్టీ మనకు వస్తుంది, మనకు బిల్లు వస్తుంది, బిల్లో జీఎస్టీ అని ఉంటుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్కి ఎంత చెల్లిస్తున్నారు అనేది అతి ముఖ్యమైన విషయం. ఆ ఎవేజన్ని తగ్గించగలగాలి. కలెక్షన్కు తర్వాత పేమెంట్ గవర్నమెంట్ పేమెంట్ మధ్యలో ఉన్న గ్యాప్ను తగ్గించగలగాలి. అప్పుడు మంచి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇంప్లిమెంటేషన్ అనామలి. ఈ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన సమస్యల్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, క్లాసిఫికేషన్, ఎవేజన్, ఈ మూడు తగ్గించగలిగితే మంచి గవర్నమెంట్ మంచి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి రేటు పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రజలకు ఇంకా సౌకర్యం అంది, ఇంకా రేటు తగ్గించి ఎట్టి పరిస్థితులు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ జీఎస్టీ ఎట్టి పరిస్థితులు కూడా 5% దాటకపోతేనే ప్రజలకు చాలా మంచిది. చెల్లించే వాళ్ళు కూడా సంతోషంగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకే సాయి ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు వస్తున్నట్టు వార్తల ప్రకారం అయితే 4 స్లాబుల్ని 2 స్లాబులుగా కుదిస్తామంటున్నారు. అంటే ఈ స్లాబులు తగ్గించడం వల్ల మొత్తం పరిష్కారం అవుతుందా? సారన్నట్టుగా కానీ మొత్తం అసలు ప్రజల నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ అసలు జీఎస్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అంటే గత 7.5 ఏళ్లలో ఎక్కువ వస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి? ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? జనరల్గా ప్రజలు కోరుకునేటువంటి జీఎస్టీలో కానీ ఏ పన్ను విధానంలో అయినా కానీ ప్రజలు ఏం కోరుకుంటారంటే పన్ను ఎంత సరళంగా ఉండగలిగితే అంత సరళంగా ఉండాలి. అది మొదలుగా ఫస్ట్ ప్రజలు కోరుకునేటువంటిది మొదటిది. 2, పన్ను ఎంత తక్కువగా ఉండగలిగితే అంత మంచిది. వాళ్ళు పన్ను చాలా తక్కువగా ఉండాలి అని కోరుకుంటారు. 3, పన్నులో పారదర్శకత ఉండాలి. అంటే ఏదైతే పన్నులు వసూలు చేసేటువంటి విధానంలో ఆ విధానం చాలా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రజలు ఇంకొకటి కోరుకునేది ఏంటనంటే పన్ను వసూలు చేసినటువంటి ప్రతి పైసా కూడా అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది, అది సద్వినియోగం అవ్వాలి అని కూడా
ప్రజలు కోరుకుంటూ ఉంటారు. ఇట్లా ప్రజలు ఈ పన్ను రేట్ల నుంచి, పన్నుల విధానం నుంచి అనేక రకాలమైనటువంటి అంశాలను కోరుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ రేట్ అంటే అన్ని సమస్యలకి ఒకేసారి పరిష్కారం లభించటం అన్నది చాలా కష్టం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకురావడం వల్ల మనం ఎప్పుడైనా సరే పన్ను రేట్లను తగ్గించి పన్నుల విధానంలో సంస్కరణలు చేపట్టిన ప్రతిసారి కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ వచ్చింది. మనం ఆర్థిక సంస్కరణలు పెట్టినటువంటి తొలి రోజుల్లో రాజా చెల్లయ్య కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఆ రోజున జరిగినటువంటి సంస్కరణల ద్వారా పన్ను రేట్లు తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. అలాగే పన్ను రేట్లు తగ్గించినటువంటి ప్రతిసారి కూడా ప్రభుత్వ ఆదాయము పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రజలు కంప్లైన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా 12% రేట్ల నుంచి 5% రేట్లోకి తీసుకొచ్చారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మనము 1,00,000 రూపాయలు నెలకి ఆదాయం వచ్చేటువంటి ఒక కుటుంబం ఉంది అని అనుకుందాం. 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి కుటుంబంలో దాదాపు ఒక 70-75 వేల రూపాయలని వాళ్ళు గినక 12% పన్ను రేట్లు వచ్చేటువంటి ఐటమ్స్ మీద ఖర్చు పెడుతున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి 9,000 రూపాయలు ప్రతి నెల కూడా ఈ పరోక్ష పన్నుల ద్వారా చెల్లిస్తున్నట్టు అవుతుంటుంది. దాన్ని ఇప్పుడు ఈ ఒకేసారి 5% పన్ను రేట్లోకి తీసుకురావడం వల్ల దానివల్ల 5,000 రూపాయలు వాళ్ళకి మిగులుతాయి నెలకి. అనంటే సంవత్సరానికి 60,000 రూపాయల లాభం అనమాట. దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ది సిటిజన్. సో సిటిజన్ కి పన్ను రేటు తగ్గిన ఇంపాక్ట్ తెలుస్తుంది. తర్వాత కంప్లైంట్స్ లెవెల్ పెరుగుతాయి. ఆటో పాపులేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ని సిఏజీ కూడా గతంలో ఆడిట్ రిపోర్ట్లలో చాలా సార్లు చెప్పారు. మీరు మొదట్లో అనుకున్న విధానంగా ఆటో పాపులేటెడ్ రిటర్న్స్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో వచ్చేటువంటి మార్పుల ద్వారా ఆటో మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేటువంటి విధానం ద్వారా పన్నుల విధానంలో సరళీకరణ, పారదర్శకత ఈ రెండు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలు కోరుకునేటువంటి అంశాల్లో చాలా వరకు అడ్రస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదండి. ఎస్ సార్. ఓకే వెంకటేశ్వర సార్, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. కొత్తగా మరోవైపు అమెరికా నుంచి సుంకాల బెదిరింపులు వస్తున్నాయి. ఈ సమయంలో జీఎస్టీలో మార్పులు అసలు దేనికి సంకేతం? ఈ సమయంలోనే ఈ ప్రకటన యొక్క నేపథ్యం, ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అదే ఇప్పుడు మనకి సుంకాల యొక్క అమెరికాతో సుంకాలు కానీ, ఈ మధ్యలో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బ్రిటన్తో కూడా చేసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే సుంకాల్లో ప్రపంచం మొత్తం మీద రకరకాల చేంజెస్ వస్తున్నాయి అనమాట. అవన్నీ మన ఎకానమీ మీద, మన ఎక్స్పోర్ట్స్ మీద, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది ఒకవైపు చూస్తూ, తర్వాత మన లోకల్ గా డిమాండ్ అని కానీ, మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచడం కానీ, మన జనరల్ ఎకానమీని పెంచడం కానీ, ఎలాగ ఈ రెండింటిని అనుసంధానించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సుంకాల యొక్క దీన్ని తట్టుకోవడానికి ప్రభావాన్ని ఇక్కడ లోకల్ గా డిమాండ్ పెంచాలనేది ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దాంట్లో పార్టీలుగానే ఈ సంస్కరణల్ని, పరోక్ష పన్నుల్లో సంస్కరణల్ని అతివేగంగా వితిన్ 15 days లో తీసుకురావటము, రేపు దీపావళి నుంచి అమలు చేస్తామని చెప్పటం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం భారతదేశం ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మోర్ దాన్ 4 trillion డాలర్స్ ని మించింది. మొన్న జపాన్ కూడా క్రాస్ అయ్యి మనం 4 million దీన్ని దాటామన్నమాట. అట్లానే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మనం బోల్డంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం. ఎక్కువగా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎక్స్పెండిచర్లు, మిగతా ఎక్స్పెండిచర్ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నమాట. తర్వాత మన ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనకు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు 1.55% కింద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పర్సంటేజ్ ఉంది. ఆర్బీఐ పెట్టినటువంటి 4% కూడా లిమిట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంది. ఇది ఒక రకంగా ఏంటంటే డిఫ్లేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ కంటే డిఫ్లేషన్కి వచ్చింది. అది కూడా మంచిది కాదు. దీన్ని కూడా అధిగమించడానికి మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా రేట్లు తగ్గించాలి.
రేట్లు తగ్గించినంత మాత్రాన మళ్ళీ రెవెన్యూ న్యూట్రాలిటీ పోగొట్టుకొని గవర్నమెంట్ రెవెన్యూస్ కంప్లీట్ గా తగ్గిపోతే మళ్ళీ రకరకాల ప్రాజెక్టులకి గవర్నమెంట్ ఖర్చులకి ఇది ఉండదు, ధనం ఉండదు అనమాట. అందుకని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తేవటము, పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులు రెండింటిలో కూడా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తేవటము. ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా పెట్టారు, మనం పాస్ అయింది. దాంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు పరోక్ష పన్నుల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మొత్తం ఎకానమీలో రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనది ఒకవైపు గ్రోత్ పెరగటమే కాకుండా ఇండివిజువల్ పర్సనల్ పర్ క్యాపిటల్ జీడిపి కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది అనమాట. దాని వైపుగా దిశగా పోయే క్రమంలోనే ఈ రేట్స్ ని మనం చూడాలన్నమాట. ఈ రేట్స్ వల్ల మనకి ఇనిషియల్ గా రెవెన్యూ తగ్గినట్టు కనపడినా గానీ ఖచ్చితంగా ఒక 1 or 2 years లో రెవెన్యూ మామూలుగా మన గ్రోత్ రేట్ ఇప్పుడు దాకా జిఎస్టీలో 10% అబౌవ్ 2 digit గ్రోత్ రేటు అది కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయితే మనకి స్టేట్స్ కూడా బాగా రెవెన్యూ వస్తుంది అనమాట, డివల్యూషన్ లో కానీ లేకపోతే ఎస్జిఎస్టీ రూపంలో కానీ. కాబట్టి ఈ సంస్కరణలో పార్ట్ అనమాట, ఇది సంస్కరణల పార్ట్. కాబట్టి ఆ మిగతా సంస్కరణల యొక్క ఇంప్లిమెంటేషన్ లో ఏవైతే ఫలితాలు ఇవి వస్తాయో మనకి ఈ రేట్ స్ట్రక్చర్ ని రివైజ్ చేయడంలో కూడా వచ్చే ఫలితాలు మనకి పాజిటివ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, హనుమాన్ గారు, ఈ జిఎస్టీ అంటే ఈ స్లాబులు తగ్గించడం, ఇతర సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్నవి అమల్లోకి వచ్చినట్లయితే దీని ప్రభావం వడ్డీ రేట్లపై కానీ మొత్తం ద్రవ్యోల్బణం పైన కానీ ఏ విధంగా ఉంటుంది సార్? ద్రవ్యోల్బణం పైన, వడ్డీ రేట్ల పైన సానుకూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గినప్పుడు వినియోగదారుల దగ్గర పొదుపు మిగులుతుంది. పొదుపు మిగిలిన పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. డిమాండ్ పెరుగుతుంది. అంటే మనకు ఒక ప్రజలు చెల్లించే ధరలు తగ్గడం వల్ల ప్రజలకు మంచి ఉపయోగం కలుగుతుంది. దానివల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇలాంటివి అన్ని కూడా మనకు ప్రయోజనకారిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏదైతే ఉందో దానికి రేట్ తగ్గడం వల్ల వాళ్ళు తయారు చేసే వస్తువుల యొక్క రేట్ తగ్గడం, దానివల్ల కూడా వినియోగదారుల ప్రయోజనం చేకూరే విధంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే పరోక్ష పన్ను కాబట్టి వినియోగదారులు తీసుకొని ప్రభుత్వాన్ని చెల్లించాలి. కాబట్టి వినియోగదారులు ఎంత తక్కువగా చెల్లిస్తే ప్రభుత్వం దాని తక్కువగా చెల్లించబడుతుంది. కాబట్టి వినియోగదారులు ఎంత తక్కువ చెల్లిస్తే వినియోగదారులకు అంతగా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి రేషనలైజేషన్ ఏదైతే ఉందో, రేట్ తగ్గించడం అనేది వినియోగదారులకు మంచి ప్రయోజనకారిగా ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇంకా ఇక్కడ మెయిన్ ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా ఈ ఎవేజన్, ట్యాక్స్ ఎవేజన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎంత కలెక్షన్ చేస్తున్నారు, ఎంత పేమెంట్ చేస్తున్నారు అని చూడాల్సిన అవసరం, వెరిఫై చేయాల్సిన అవసరం ప్రాక్టికల్గా ఉంది. చాలా మంది మనం అనుకుంటే మనకు ఎంతమంది ప్రపంచ రిటైల్ కన్జ్యూమర్స్ హోటల్లో కానీ వేరే చోట ఎక్కడ కొన్నా కానీ అక్కడ మనము సూపర్ మార్కెట్ ఎక్కడ చెల్లిస్తాము. కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నది ఎంత అనేది వెరిఫై చేయాల్సిన మానిటరింగ్ మెకానిజం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ట్యాక్స్ ఏవి ఇంకోటి, కొందరు ట్యాక్స్ ఎంతో పెద్ద టర్న్ ఓవర్ ఉన్నా కానీ ట్యాక్స్ అసలు తీసుకోవడం ఉండదు, వాళ్ళు చెల్లించడం అసలే ఉండదు, తీసుకున్నా కానీ చెల్లించడం ఉండదు. ఇలాంటి కేసు, ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వము అలాంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ ఎవేజన్ మోర్ డేంజరస్. పరోక్ష పన్నుల్లో ట్యాక్స్ ఎవేజన్ ఎంకరేజ్ చేయకూడదు. అక్కడైతే కాంపిటీషన్ పోతుంది, పోటీతత్వం పెరిగి ఇది ఇమ్మోరల్ కాంపిటీషన్ వస్తుంది. కాబట్టి ట్యాక్స్ ఎవేజన్ ఎట్టి పట్ల ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ఏదైతుందో దాన్ని కూడా ప్రయోజనకరంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు క్లారిఫై చేయాలి. మన కోర్టుకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్ రూలింగ్ మెకానిజం ఏదైతుందో దాన్ని అడ్వాన్స్గా తొందరగా క్లారిఫై చేయడం అనేది చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం, కన్ఫ్యూజన్ క్లియర్. ఇక్కడ మెయిన్ ఏంటంటే క్లాసిఫికేషన్ కన్ఫ్యూజన్, రేట్ కన్ఫ్యూజన్ పోవాలి, ఇది తగ్గించాలి. ఓకే, సాయి ప్రసాద్ గారు, అంటే మొత్తం మీద ఈ మార్పులు చేర్పుల వల్ల మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు, అదేవిధంగా స్థిరాస్తి రంగం లాంటి రంగాలకు ఏ విధంగా ఈ బూస్టప్ ఇస్తుందా, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి, ఇండస్ట్రీకి, ఎకానమీకి
ఈ రేట్ రేషనలైజేషన్ అన్నది చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఇప్పుడు ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో ఏదైతే ఉన్నదో ఈ ట్యాక్స్ రేషనలైజేషన్ వల్ల ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో అన్నది ట్యాక్స్ టు జీడిపి రేషియో అన్నది తగ్గుతుందండి. సో ట్యాక్స్ టు జీడిపి రేషియో తగ్గటం వల్ల ఇప్పుడు ఏదైతే మనము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఉన్నామో ఈ 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి మనం అతి త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీలోకి రావాలి. And we have to gradually get into the 2nd largest economy in the world because we are the most populous country in the world. కాబట్టి ఆ దిశగా మనం గనుక ప్రయాణం చేయాలి అని అంటే డొమెస్టిక్ డిమాండ్ క్రియేట్ కావాలి. డొమెస్టిక్ డిమాండ్ క్రియేట్ కావటానికి పన్ను రేషనలైజేషన్ ఏదైతే ఉన్నదో అది వన్ ఆఫ్ ది రిఫార్మ్ ప్రాసెస్ అన్నమాట. ఆ రిఫార్మ్ ప్రాసెస్ ద్వారా కంప్లైన్స్ లెవెల్స్ని సరళీకరణ చేయటం వల్ల ఏదైతే ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మార్పులు తీసుకురావటం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా వాడి ఏఐని బాగా వాడి ఏదైతే ఇప్పుడు ఆటో పాపులేటెడ్ రిటర్న్ మెకానిజం తీసుకురావటం ద్వారా కంప్లైన్స్ లెవెల్స్ పెంచుతాయో అప్పుడు ఎంఎస్ఎంఈస్ మీద బర్డను ఇండస్ట్రీస్ మీద బర్డను ఒకవైపేమో కంప్లైంట్స్ బర్డన్స్ తగ్గిపోతాయి, రెండో వైపేమో డిమాండ్ పెరిగింది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళు ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగితే వాళ్ళకి న్యాచురల్గానే ప్రాఫిట్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ఈ రిడక్షన్ ద్వారా వచ్చినటువంటి మొత్తం ప్రాఫిట్ని వాళ్ళు వినియోగదారులకి అందిస్తారా, దాంట్లో కొంత భాగమే వాళ్ళు అందించగలుగుతారా, ఇది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒకటి ఈ జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ ద్వారా ద్రవ్యోల్బణం మీద ప్రభావం ఉంటుంది. 2 ఎంఎస్ఎంఈల మీద ముఖ్యంగా అన్ని సెక్టర్స్ మీద కన్స్ట్రక్షన్ సెక్టర్ మీద బాగా ఇంపాక్ట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రంగంలో కంప్లైంట్స్ లెవెల్స్కి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలో కూడా ఇట్లాంటివి కంప్లైంట్స్ లెవెల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా ఇప్పుడు సరళీకరణ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అవన్నీ ఇష్యూస్ తగ్గిపోతే వాళ్ళకున్నటువంటి కాస్ట్లు చాలా వరకు తగ్గిపోతాయి. కాస్ట్లు తగ్గిపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నది కూడా బాగా తగ్గుతుందండి. ఈ విధంగా మనకి చాలా బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం. పన్నుల విధానంలో కీలక సంస్కరణలు కాబట్టి దీనిపైన ఈ ప్రభావం రానున్న రోజుల్లో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పై ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పటికే ఊగిసలాటలో ఉంది కాబట్టి ఈ సమయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? స్టాక్ మార్కెట్ బేసిక్ ఏంటంటే అది సెంటిమెంట్ మీద నడుస్తున్నది. అంటే ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ అవుతాయా అనే హోప్ గనక ఇన్వెస్టర్స్ లో ఉంటే స్టాక్ మార్కెట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కొంత ఇది ఉన్నా గానీ ఖచ్చితంగా ఇండస్ట్రీలో కాన్ఫిడెన్స్ ఉంటే ఎకానమీ గ్రో అవుతుంది, పొలిటికల్ గా స్టెబిలిటీ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ కనుక ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథం ఉంటే స్టాక్ మార్కెట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఆ పాజిటివ్ దృక్పథం తేవటానికి ఇండస్ట్రీలో హోప్ నింపటానికి ప్రజల్లో కూడా ఆ స్టాక్ మార్కెట్ పట్ల భరోసా చేయడానికి ఇండస్ట్రీ పట్ల ఈ సంస్కరణలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ సంస్కరణల ద్వారా మనకి ఇండస్ట్రీ పెరుగుతుంది, ఖచ్చితంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయి, దానివల్ల వాళ్ళ కన్సంప్షన్ పెరుగుతుంది. ఇప్పటికే మనకి మొత్తం వరల్డ్ లో కన్సంప్షన్ ఇన్ఈక్వాలిటీ మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో కన్సంప్షన్ ఇన్ఈక్వాలిటీ చాలా తక్కువ ఉందన్నమాట. అంటే మనం ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం. యుఎస్ఏ, చైనా లాంటి దేశాల కంటే కూడా మనకి కన్సంప్షన్ ఇన్ఈక్వాలిటీ చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా మన ఈ గత 10 సంవత్సరాల్లో 2013, 14 నుంచి 24, 25 వరకు ఒక దగ్గర ఒక 171 మిలియన్ పీపుల్ అంటే 17 కోట్ల మంది పైన పావర్టీలో నుంచి బయటకు వచ్చారు. సో ప్రజల యొక్క ఇన్కమ్స్ స్లోగా పెరుగుతున్నాయి, ఇంకా పెంచాలి. అసలు ప్రజల యొక్క ఇన్కమ్స్ ఇంకా పెంచాలంటే పన్నుల సంస్కరణలు తప్పనిసరిగా తీసుకురావాలి. అంటే వన్ ఆఫ్ దిస్ థింగ్ చెప్పినట్టుగా క్రెడిట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎంప్లాయ్మెంట్, క్రెడిట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పన్నులు కూడా వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. పన్నులు తగ్గించడం, పన్నుల రేషనలైజేషన్, వీటి వల్ల ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ వల్ల ఇండస్ట్రీస్ పెరుగుతాయి. ఇండస్ట్రీస్ పెరిగితే వాటి యొక్క లాభాలు పెరుగుతాయి. ఆ లాభాలతోటి ఫర్దర్ ఇన్వెస్ట్ చేయడానికి కుదురుతుంది. స్టాక్ మార్కెట్ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, స్టాక్ వాల్యూస్ పెరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. బ్యాంక్ రేట్లు తగ్గించడం,
తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ తగ్గటము, ఇవన్నీ కూడా ఇవి కూడా యాక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడాను అల్టిమేట్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం అనమాట ఇండస్ట్రీ మీద, వీటి మీద. Yes. ఆ కాన్ఫిడెన్స్ Okay, sir. బిల్డ్ ప్రాసెస్ లో ఇది కూడా ఒకటి అనమాట పన్నుల సంస్కరణలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు సాయి ప్రసాద్ గారు, అదే వెంకటేశ్వరరావు గారు, హనుమన్లు గారు, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ప్రధాని చేసినటువంటి కీలక ప్రకటన, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ తీసుకొస్తున్నటువంటి ప్రతిపాదనలు ఇటు ఇండస్ట్రీలోను సాధారణ ప్రజల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీపావళి ఎప్పుడొస్తుందా, ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయని ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.